నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 13వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:29 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 వరకు. ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 10:37 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి పుబ్బ ఉదయం 6:15 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 2:34 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:26 నుండి ఉదయం 11:14 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:29 నుంచి ఉదయం 7:58 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:53 నుంచి 5:41 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:03 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 13వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు సింహంలో ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపారాభివృద్ధిలో కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు శుభవార్తలు వింటారు. కొంత ఆర్థిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసా పఠించండి. గోధుమలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి బుధుడు మీనంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు శుభాలని చేకూరుస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. ఫలితాలు ధనలాభము, ఆకస్మిక ప్రయాణము, తరువాత కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గాదేవి పూజ చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. ఈ రోజు తెల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడి ప్రభావంతో భావోద్వేగాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. నియంత్రణ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక అలసట కనబడుతుంది. శుభవార్తలు వినే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభము. మీకు చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ నోటితో చదవండి, లేదా అంటే చదవలేని వారు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. దీంతో పాటుగా ధాన్యాన్ని ఏదైనా ధాన్యము మీకు శక్తి కొద్దీ దానం చేసుకోండి.